Hi everyone. In this video, we are going to discuss with the concept of conditional probability and multiplication theorem for any events. So, conditional probability definition. సో కండిషనల్ ప్రాబబిలిటీ అంటే ఏంటి జనరల్ గా కాన్సెప్ట్ వైజ్ గా చూసుకుంటే మనము ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేస్తున్నాము. ఓకే, ప్రాబబిలిటీ ఇస్ నథింగ్ బట్ అంటే వాట్ ఎవర్. సో వాట్ ఆర్ ద పాసిబిలిటీ ఆ ఛాన్సెస్ గురించి మాట్లాడుతున్నాం. బట్ ఆ పర్టికులర్ ఛాన్స్ కానీ లేదంటే పాసిబిలిటీ అనేది ఒక కండిషన్ అప్లై చేసినప్పుడు ఏ విధంగా ఉంది అని ఫైండ్ అవుట్ చేసే కాన్సెప్టే కండిషనల్ ప్రాబబిలిటీ. సో దీనికోసం మనము లెట్ ఏ కామా బి లెట్ ఏ కామా బి ఆర్ any two events any two events defined on some sample space. ఏదో ఒక శాంపుల్ స్పేస్ పైన ఒక రెండు ఈవెంట్స్ ని నేను డిఫైన్ చేస్తున్నాను, కన్సిడర్ చేసుకుంటున్నాను. ఏ కామా బి అనే ఈవెంట్స్ ఫ్రమ్ ఏ random experiment. దెన్ ఓకే, ఇలా ఉన్నాయి. అంటే ఒక రెండు ఈవెంట్స్ తీసుకున్నాం, ఏ కామా బి అనే రెండు ఈవెంట్స్ తీసుకుంటే ఆ రెండు ఈవెంట్స్ అనే ఒక శాంపుల్ స్పేస్ పైన డిఫైన్ చేసినప్పుడు దాన్ని బేస్ చేసుకుని మన కండిషనల్ ప్రాబబిలిటీ ఎలా రాస్తున్నాం చూడండి. సో ద ప్రాబబిలిటీ of happening the event A when the event B has already happened or occurred, ఎలా అయినా రాసుకోవచ్చు, is called as or is known as conditional probability of ఏమంటారంటే దీన్ని conditional probability of a given B and it is denoted by probability of a given B and is given by probability of a given B is equals to probability of A intersection B by probability of B. దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఏ అనే ఈవెంట్ అనేది అకర్ అవ్వాలి, కానీ ఎప్పుడు అకర్ అవ్వాలి ఏ అనే ఈవెంట్ అంటే బి అనే ఈవెంట్ అకర్ అయిన తర్వాతనే ఏ అనే ఈవెంట్ అకర్ అవ్వాలి. దట్ ఈస్ అ కండిషన్ హియర్. సో ఆఫ్టర్ అకరింగ్ ద ఈవెంట్ బి దెన్ ఓన్లీ ద ఈవెంట్ ఏ విల్ బి అకర్. ఇది అయిన తర్వాతనే ఈ ఈవెంట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ హియర్ వి హావ్. అండ్ హియర్ ద కండిషన్ ఈస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి మస్ట్ బి గ్రేటర్ దెన్ 0. ఇక్కడ గ్రేటర్ దెన్ 0 అవ్వకపోతే అది 0 అయితే కనుక మేబీ ఇన్ఫినిటీ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఇట్ వోంట్ బి కన్సిస్ట్ ఆర్ ఇట్ వోంట్ సాటిస్ఫై ద ప్రాబబిలిటీ కండిషన్స్. దట్ ఈస్ ద రీజన్ ప్రాబబిలిటీ ఆఫ్ బి అనేది మస్ట్ గా గ్రేటర్ దెన్ 0 ఉండాల్సిందే. ఓకే, సో సేమ్ యాజ్ ఇట్ గా మనం దీన్నే ఏ గివెన్ బి రాసాం కదా, ఇక్కడ మనం బి గివెన్ ఈ కూడా రాస్తారనమాట. అది కూడా చూడండి ఒకసారి. సేమ్ యాజ్ ఇట్ ఇస్. సో ద ప్రాబబిలిటీ ఆఫ్ హ్యాపెనింగ్ ఈవెంట్ బి అంటే జనరల్ గా ఇక్కడ ఈవెంట్ ఏని తీసేసి బి రాస్తాం, బిని తీసేసి ఏ రాస్తామండి, అంత మించి వేరేదేం లేదు. ఓకే, so probability of happening of the event B when the event
A has already happened is known as the conditional probability of B given A, and it is denoted by B given A. ఎలా రాస్తారంటే దీన్ని, సో probability of B given A is equals to probability of A intersection B by probability of A. ఇక్కడ probability of A అనేది గ్రేటర్ దెన్ 0. ఒకవేళ ఇవి A కామా B అనేవి ఇండిపెండెంట్ ఈవెంట్స్, అంటే రెండింటికి సంబంధం లేదనుకుందాం, దేనిపైన డిపెండ్ అవ్వట్లేదు, ఈ రెండు కూడా ఇండిపెండెంట్ ఈవెంట్స్ అనుకుంటే కనుక వి నో దట్ ఏంటి మనకి, ఇఫ్ రాస్తాను, ఇఫ్ ఏ కామా బి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్, అంటే ఏదో ఒక ఈవెంట్ అనేది హ్యాపన్ అవ్వడం కోసం ఇంకొక ఈవెంట్ పైన డిపెండ్ అవ్వకపోతే ఇండిపెండెంట్ ఈవెంట్స్, దెన్ ఫస్ట్ వన్ ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ గివెన్ బి is equals to probability of A, and the second one is probability of B given A is equals to probability of B. ఎందుకు సార్ ఇలా ఎందుకు అవుతుంది అని అంటే, we know that since probability of A given B is equals to probability of A into probability of B if A comma B are independent. ఒకవేళ A comma B అనేవి ఇండిపెండెంట్ అయితే probability of A intersection B is equals to probability of A into probability of B. ఈ కండిషన్ బేస్ చేసుకొని ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఈ రెండు ఈక్వేషన్స్ లో, దెన్ ప్రాబబిలిటీ ఆఫ్ A గివెన్ B ఈక్వల్స్ టు A అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ B గివెన్ A ఇస్ ఈక్వల్స్ టు B అని రాస్తే సరిపోతుందండి. కొంతమంది ఏం రాస్తుంటారంటే A గివెన్ B అని ఇలా రాస్తుంటారండి, ఇలా రాస్తుంటారు, లేకపోతే ప్రాబబిలిటీ ఆఫ్ A గివెన్ B ఇలా సంథింగ్, అంటే మన డివిజన్ రాసినట్టు రాస్తుంటారండి, డివిజన్ రాస్తున్నాడు. బట్ కాదు, ఇది ఇలా స్ట్రైట్ గా ఉండాలి ఈక్వేషన్. మన ప్రాబబిలిటీ రాస్తున్నారంటే, నువ్వు యాజ్ అ స్టాటిస్టిషియన్ గా రాస్తున్నావు అని అంటే, ఓకే, ఆ లైన్ అనేది స్ట్రైట్ గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి ఈ పర్టికులర్ లైన్, అది ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ కండిషనల్ ప్రాబబిలిటీ. కండిషనల్ ప్రాబబిలిటీ అంటే ఏంటి, ఒక ఈవెంట్ అనేది అకర్ అవ్వాలంటే ఒక ఈవెంట్ అనేది అకర్ అయిన తర్వాతనే ఇంకొక ఈవెంట్ అనేది అకర్ అవుతుందని దాని మీనింగ్. ఓకే, దీని తర్వాత మనం దీన్ని బేస్ చేసుకున్న కాన్సెప్ట్ బేస్ చేసుకుని మనకు ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది, ఇది షార్ట్ ఆన్సర్స్ లో అడిగే ఛాన్స్ ఉందండి. సో దీని తర్వాత ఉన్న కాన్సెప్ట్ ఏంటి అని అంటే మల్టిప్లికేషన్ థీరం అండి. మల్టిప్లికేషన్ థీరం ఫర్ ఎన్ ఈవెంట్స్, ఇంకొక థీరం, మల్టిప్లికేషన్ థీరం ఫర్ ఎన్ ఈవెంట్స్. సో సేమ్ యాజ్ ఇస్ అడిషన్ థీరం ఫర్ ఎన్ ఈవెంట్స్ అనేది మనము లాస్ట్ వీడియోలో ఎలా అయితే డిస్కస్ చేసుకున్నామో అలాగే ఇక్కడ కూడా క్వశ్చన్ అలాగే ఇస్తారండి. స్టేట్ అండ్ ప్రూవ్ ఆఫ్ అని చెప్పేసి అడుగుతారు, స్టేట్ అండ్ ప్రూఫ్ ఆఫ్ మల్టిప్లికేషన్ థీరం అని చెప్పేసి అడుగుతారు. కాబట్టి యూ హ్యావ్ టు రిమెంబర్ ద స్టేట్మెంట్ ఆల్సో. సో స్టేట్మెంట్ కోసం ఏం చేస్తున్నానంటే నేను లెట్ A1 కామా A2 అప్ టు సో ఆన్ an ఆర్ ఎన్ ఈవెంట్స్ ఉన్నాయనుకుందాం. ఓకే, ఒక ఎన్ ఈవెంట్స్ తీసుకుందాం. దెన్ ద మల్టిప్లికేషన్ థీరం states that for n events ఎలా ఉంటుందంటే ప్రాబబిలిటీ ఆఫ్, ఈజీగా ఉంటుందండి స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోవడం. మనకు అడిషన్ థీరం ఫర్ ఎన్ ఈవెంట్స్ ఉన్నంత గుర్తుపెట్టుకున్నంత కష్టమేం కాదు. సో ప్రాబబిలిటీ ఆఫ్ A1 ఇంటర్సెక్షన్ A2 ఇంటర్సెక్షన్ అప్ టు సో ఆన్ ఇంటర్సెక్షన్ an ఈక్వల్స్ టు, ఫస్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ A1 రాయండి, దీని తర్వాత ఏ ఈవెంట్ వచ్చింది, A2 వచ్చింది. సో ప్రాబబిలిటీ ఆఫ్ A2 గివెన్ A1 రాయండి. దీని తర్వాత ఏ ఈవెంట్ వచ్చిందండి, A2 తర్వాత ఏమొస్తుంది, A3 వస్తుంది. సో ప్రాబబిలిటీ ఆఫ్ A3 రాయండి, ప్రాబబిలిటీ ఆఫ్ A3 రాయండి గివెన్. దానికంటే ముందు ఈవెంట్స్ ఏమిటి, A1 ఇంటర్సెక్షన్ A2 అవి రాసేసాను సరిపోతుంది. A1 ఇంటర్సెక్షన్ A2 అప్ టు సో ఆన్ ఇలాగే రాసుకుంటూ వెళ్తే మనకు లాస్ట్ టర్మ్ ఏమొస్తుంది చెప్పండి. సో ప్రాబబిలిటీ ఆఫ్ లాస్ట్ టర్మ్ ఏముంటుంది మనకి an, అలాగే రాస్తున్నాను గివెన్. సో దానికంటే ముందు ఏ టర్మ్ ఉంటుంది, an అంటే an-1 ఉంటుంది. సో
A1 intersection, A2 intersection, up to so on intersection, an minus 1. That's enough. This is the statement of multiplication theorem for n events. సో అడిషన్ థీరం ఉన్నప్పుడు యూనియన్ అప్లై చేస్తాను, మల్టిప్లికేషన్ థీరం ఉన్నప్పుడు ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాను, ఇంటర్సెక్షన్ అప్లై చేస్తున్నాం అండి. సో ప్రూఫ్ వచ్చినప్పుడు సో సేమ్ యాజ్ గా ఈ థీరం ని కూడా డైరెక్ట్ గా ప్రూవ్ చేయకుండా వీఆర్ యూజింగ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ కాన్సెప్ట్. సో నేను ఫస్ట్ ఒకసారి స్టేట్మెంట్ మళ్ళీ రాస్తున్నాను. సిన్స్ మనం ఏం చేయాలి, ఆబ్జెక్టివ్ ఏంటనేది రాస్తున్నాను చూడండి ఈ థీరంలో. సిన్స్ A1, A2, An are n events, then the multiplication theorem for n events. ఇది కాకుండా ఇక్కడ ఏం రాస్తాం, n events అయినప్పుడు దెన్ వీ హ్యావ్ టు షో అని మెన్షన్ చేయాలండి. మన ఆబ్జెక్టివ్ అది కాబట్టి ఇక్కడ ఏం రాస్తామంటే వీ హ్యావ్ టు షో దట్ దెన్ వీ హ్యావ్ టు షో దట్ అని రాస్తాం అంతే. సో ఇక్కడ కూడా ఈ స్టేట్మెంట్ ఎలా అని చెప్పాను, డైరెక్ట్ గా ప్రూవ్ చేయకుండా వీ హ్యావ్ టు యూటిలైజ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ఫార్ములా. సో వీ కెన్ ప్రూవ్ దిస్ థీరం, we can prove this theorem by using the principle of mathematical induction. The principle of mathematical induction. సో దానికోసం మనం ఫస్ట్ ఏమనుకుంటున్నానంటే, సపోజ్ మనం n = 2 అనుకుంటే కనుక, సో ఇలా రాస్తున్నట్టే నౌ let us consider n equals to 2 events. Equals to 2 events. So this implies we have probability of A1 intersection A2 is equals to probability of A1 into probability of A2 given A1. ఇది మనకు ఉండాల్సిన థింగ్. సో దానికోసం ఏం చేస్తున్నానంటే బై యూజింగ్ కండిషనల్ ప్రాబబిలిటీ. సో కండిషనల్ ప్రాబబిలిటీ తీసుకుంటే, సో కండిషనల్ ప్రాబబిలిటీ ఏంటి, యాక్చువల్ గా ప్రాబబిలిటీ ఆఫ్ A given B is equals to probability of A intersection B by probability of B. సో దాన్ని బేస్ చేసుకుని ఏం రాస్తున్నానంటే కండిషనల్ probability of A2 given A1 తీసుకుంటున్నానండి. A2 given A1 తీసుకున్నప్పుడు మనం ఏం చేయొచ్చు, probability of A1 intersection A2 or A2 intersection A1, whatever you can consider, divided by probability of A1. సో దీని నుంచి మనం ఏం రాయొచ్చు, probability of A1 intersection A2 is equals to probability of A1 intersection A2 is equals to probability of A1. ఈ పర్టికులర్ టర్మ్ ని సైడ్ తీసుకెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది, A1 into probability of A2 given A1. Okay, so this is the thing. So now therefore the given statement is true for n equals to 2 events. The same way we have to consider, or we consider the given statement is true for n equals to r events. And now let us consider the given statement is true
ఫర్ n ఈక్వల్స్ టు ఆర్ ఈవెంట్స్. అంటే మనం ఏమనుకుంటున్నాం, ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అనేది ఆర్ ఈవెంట్స్ కి ట్రూ అని మనం అనుకుంటున్నాం. సో A1 ఇంటర్సెక్షన్ A2 సింపుల్ గా ఏం లేదు, అక్కడ ఎన్ ప్లేస్ లో ఆర్ సబ్స్టిట్యూట్ చేయండి, దట్స్ ఎనఫ్. AR is equals to probability of A1 into probability of A2 given A1 into probability of A3 given A1 intersection A2 into up to so on. Probability of AR given A1 intersection A2 intersection up to so on intersection AR minus 1. Okay. So this is the thing. Now we have to prove the given statement is true for n equals to r plus 1 events. So let consider n equals to r plus 1 events. ఈ ఈవెంట్స్ మనం అనుకుంటున్నాం. సో దానికోసం మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్, ఫస్ట్ ఏం చేసా, n ఈక్వల్స్ టు 2 ఈవెంట్స్ ప్రూవ్ చేయడం కోసం నేను కండిషనల్ ప్రాబబిలిటీ తీసుకున్నాను. కండిషనల్ ప్రాబబిలిటీని బేస్ చేసుకొని ఐ ప్రూవ్ ద గివెన్ స్టేట్మెంట్. సో ద నెక్స్ట్ వి కన్సిడర్, అంటే మనం ప్రూవ్ అనుకుంది ఏంటి, n ఈక్వల్స్ టు r ఈవెంట్స్ తీసుకున్నప్పుడు ఆ స్టేట్మెంట్ అనేది ప్రూవ్ అవుతుంది మనం అనుకున్నాం. నౌ వీఆర్ గోయింగ్ టు ప్రూవ్ ద గివెన్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఫర్ n ఈక్వల్స్ టు r ప్లస్ 1 ఈవెంట్స్. దానికోసం నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్ తీసుకుంటాను, దాన్ని ఏం రాయొచ్చు, A1 intersection A2 intersection up to so on intersection AR intersection AR plus 1. ఇది మనకు ఉన్నటువంటి టర్మ్ అవుతుంది యాక్చువల్గా చెప్పాలంటే, అవునా. నా ఇలా ఉన్నప్పుడు సో అడిషన్ థీరం ఫర్ మల్టిప్లికేషన్ థీరం ఫర్ 2 ఈవెంట్స్ ఉన్నప్పుడు మనం ఎలా రాసుకుంటున్నాము, 2 ఈవెంట్స్ ఉన్నప్పుడు A1 intersection A2 ఉంటే probability of A1 into probability of A2 given A1 రాసుకుంటున్నాను. సో నేనేం రాస్తున్నాను అంటే ఇక్కడ ఏమనుకుంటున్నానంటే, ఈ A1 నుంచి మొదలుకొని AR వరకు మనం ఒక ఈవెంట్ అనుకుంటున్నాను, ఈ మొత్తాన్ని A2 అనుకుంటున్నాను. అప్పుడు ఏం రాయొచ్చు, అడిషన్ థీరం ఫర్ 2 ఈవెంట్స్ బేస్ చేసుకొని probability of A1 intersection A2 intersection up to so on intersection AR into probability of AR plus 1 given A1 intersection A2 intersection up to so on intersection AR. అడిషన్ మల్టిప్లికేషన్ థీరం ఫర్ 2 ఈవెంట్స్ తీసుకోండి. బట్ ఇది ఎలా ఉంది, ఈ టర్మ్ అనేది ఈ టర్మ్ లాగే ఉందిగా, మల్టిప్లికేషన్ థీరం ఫర్ ఆర్ ఈవెంట్స్ లాగే ఉంది కదా. సో జస్ట్ ఈ ప్లేస్ లో ఈ పర్టికులర్ వాల్యూ రాయండి. సో A1 into probability of A2 given A1 into up to so on probability of AR given A1 intersection A2 intersection up to so on intersection AR minus 1. ఈ పర్టికులర్ అలాగే రాస్తున్నాం into AR plus 1 given A1 intersection A2 up to so on intersection AR. That's it. సో దీని నుంచి మనం డైరెక్ట్ గా ఏం రాయొచ్చు, probability of A1 probability of A2 given A1. నేను ఈ టర్మ్ స్కిప్ చేసి లాస్ట్ టర్మ్ రాస్తే probability of AR plus 1 given A1 intersection A2 intersection up to so on intersection AR. సో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అనేది whenever we are considering n equals to r plus 1 events అప్పుడు కూడా మనకు ఆ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవుతుంది, ట్రూ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని, ఈ పర్టికులర్ బేస్ చేసుకొని therefore the given statement is true for n equals to r plus 1 events. Now based on this one we can conclude that even conclude cheyochu. Therefore we can conclude that by using the given statement is true for n events by using mathematical induction principle. That's it. సో ఏ కాన్సెప్ట్ తీసుకున్నా ఇక్కడ ఇలాగే చేస్తారండి, అది బూన్స్ ఈక్వాలిటీ అవ్వచ్చు, లేదంటే అడిషన్ థీరం అవ్వచ్చు, మల్టిప్లికేషన్ థీరం అవ్వచ్చు. ఈ కాన్సెప్ట్ లో మనము డైరెక్ట్ గా ప్రూవ్ చేయకుండా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని
మ్యాథమెటికల్ ఇండక్షన్ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని ప్రూవ్ చేస్తాం. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో.